హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్కటిగా చూస్తున్నాను. కొన్ని ట్రీట్మెంట్స్ మీకు నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు. కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తారని వేడుకుంటున్నాను. అయితే ఇవాళ ఏంటంటే కొంచెం బాగా ట్యాన్ పట్టేసిన అమ్మాయికి ఫేషియల్ అయితే నేను చేస్తున్నానండి. ఓన్లీ ట్యాన్ క్లీనింగ్. అయితే ఫస్ట్ యాక్టివేటర్ వేసి ఒలివా క్రీమ్ అప్లై చేసి, అది 1 pinch ఆఫ్ యాక్టివేటర్, ఒలివా క్రీమ్ 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఆ యాక్టివేటర్ అంతా క్రీమ్లో అయితే మిక్స్ అయిపోవాలి. ఈ ఒలివా క్రీమ్ అన్నది ఏంటంటే ఒలివా బ్లీచ్. ఇది వితౌట్ కెమికల్ అండి, ఓన్లీ హెర్బల్. సో బాగా కలరింగ్ అనేది వస్తుంది, కెమికల్స్ ఉండవు. మంచి హెర్బల్ ఒలివా బ్లీచ్ అండి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఫేస్కి బాగా ట్యాన్ పట్టేసిన అమ్మాయి కనుక మీకు తెలుస్తుంది కదా, తన ఫేస్కి నేను క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడే ఏంటంటే క్రీమ్ అంతా బాగా ఫేస్ అంతా క్లీన్ చేసి ఫేస్కి ఫ్రంట్ నెక్ అంతా అప్లై చేసి అది ఒక 10 నిమిషాలు అయితే మనం ఉంచాలండి. ఉంచిన తర్వాత ఈ విధంగా చూడండి, నేను వాటర్ డిప్ చేస్తూ మాత్రం మసాజ్ అయితే చేస్తాను. మీ అందరికీ డౌట్ రావచ్చు, బ్లీచ్ మీద మసాజ్ ఏంటి అంటే, ఇది హెర్బల్ బ్లీచ్ అండి. యాక్టివేటర్ అమ్మోనియా అనేది ఉండదు. సో మనకి ఎఫెక్ట్ ఏముండదు. హెర్బల్ బ్లీచ్ కనుక స్కిన్కి చాలా గ్లో వస్తుంది. అయితే చూడండి, నెక్కి బాగా ట్యాన్ పట్టేసింది, డార్క్ అయిపోయింది ఈ అమ్మాయి ఫేస్ అంతా. నేను తినకి ఏంటంటే మసాజ్ అనేది జాగ్రత్తగా వీళ్ళకి కొంచెం ఎక్కువసేపు చేయాలండి. ఒక 20 minutes అయినా చెయ్యాలి. వాటర్ డిప్ చేస్తూ మధ్య మధ్యలో వాటర్ డిప్ చేస్తూ మసాజ్ అయితే చేస్తున్నాను. నా మసాజ్ని మాత్రం మీరు ఒకసారి వాచ్ చేయండి. నేను చాలా బాగా చేస్తాను. ఫింగర్ టిప్స్ అవన్నీ చాలా బాగా, స్ట్రోక్స్, రిలాక్సేషన్ మసాజ్ అంతా బాగా చేస్తాను. దీనికి అప్పర్ లిప్ చుట్టూ కూడా చాలా పిగ్మెంటేషన్లా ఉంది. అయితే చూడండి, నోస్ దగ్గర, ఈ ఫర్ హెడ్, చిక్స్ మొత్తం అంతా ట్యాన్ అయితే పట్టేసింది. మెడ చుట్టూ, మూతి చుట్టూ మాత్రం కొంచెం బాగా డార్క్ అనేది ఉందండి. వీళ్ళకి ఏంటంటే యాక్టివేటర్ వేసి బ్లీచ్ అప్లై చేసి మసాజ్ చేస్తే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. కంటి చుట్టూ చేసే మసాజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేసే మసాజ్ ఏంటంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా, రిలాక్సేషన్ అయ్యేలాగా జాగ్రత్తగా నేను మసాజ్ చేసేటప్పుడు నిద్రపోతారు కూడా. చూడండి, ఈ విధంగా అయితే మసాజ్ చేయాలి. మనకి నోస్ పక్కన డార్క్గా ఉంటుంది, బ్లాక్ హెడ్స్ ఎక్కువైపోయి ఆ బ్లాక్నెస్ ఉంటుంది. ఈ మసాజ్ వల్ల ఏంటంటే ఆ బ్లాక్నెస్ అంతా రిమూవ్ అయిపోతుంది. చిక్స్ కూడా కొంతమందికి జారిపోయినట్టు ఉంటాయి, వాళ్ళకు కూడా మనం ఈ చిక్స్ దగ్గర బుగ్గలు అవన్నీ లిఫ్ట్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే మసాజ్ అనేది బాగా ఇవ్వాలండి. ఎటువంటి స్కిన్ అయినా సరే మనం చేసే మసాజ్ని బట్టి వాళ్ళకి గ్లో రావడం కానీ, పిగ్మెంటేషన్ ఉంటుంది తగ్గడం కానీ, అలానే పింపుల్ ట్రీట్మెంట్స్ కానీ, వ్రింకల్స్, ఏజింగ్, యాంటీ ఏజింగ్ ఉంటుందిగా, అటువంటివి కూడా మనం చేసే మసాజ్లోనే ఉంటుందండి. క్రీమ్ అప్లై చేసి మసాజ్ చాలా జాగ్రత్తగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫేస్ అంతా టైట్ అవుతుంది. చూసారా, ఈ విధంగా నేను ఎలా ఇస్తున్నానో మీకు అందరికీ అబ్జర్వ్ చేస్తున్నారా? నేను చేసే మసాజ్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఏది కూడా, నేను చెప్పేస్తే అంటే కాదు. అయితే ఏంటంటే ఈ బ్లాక్నెస్ అనేది మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా హోమ్మేడ్ ప్యాక్స్ అవన్నీ మనం వేసుకుంటూ ఉండాలి. కొంతమంది వేసుకోరు, వాళ్ళకి ఏంటంటే బాగా డార్క్గా పిగ్మెంటేషన్ అనేది పట్టేస్తుంది. సో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల అన్నీ రిమూవ్ అయిపోతాయండి. డెడ్ సెల్స్ అంతా పోతుంది, ఓపెన్ పోర్స్ అవన్నీ పోతాయి అన్నమాట. వాళ్ళకి స్టీమ్ ఇచ్చి, మళ్ళీ ట్యాన్ ప్యాక్ వేసి స్టీమ్ ఇచ్చి, అలానే మాస్క్ లాస్ట్లో, అలాంటివన్నీ ఉంటాయండి. కంప్లీట్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే మొత్తం ఫేషియల్ A to Z అన్ని మీకు నేను చూపిస్తాను. బట్ దీనికి ఏంటంటే డీట్యాన్, ఇప్పుడు బాగా ట్యాన్ పట్టేస్తుంది. ఈ ట్యాన్ పట్టేసిన అమ్మాయికి ఒలివా బ్లీచ్ అప్లై చేసి మసాజ్ అయితే నేను చేస్తున్నాను.
ఫస్ట్ అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఈ మసాజ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను ఐబ్రో పక్కన చేస్తున్నది ఏంటంటే రిలాక్సేషన్ అనమాట. మనం మసాజ్ చేసి అటు ఇటు కొద్దిపేస్తున్న ఆ ఫేస్కి ఆ లాస్ట్లో మసాజ్ అనేది ఇస్తూ ఉంటుంటే చేస్తూ మధ్య మధ్యలో ఐ చుట్టూ మసాజ్ చేసి రిలాక్సేషన్ మసాజ్ అనేది లాస్ట్లో ఇస్తూ ఉంటుంటే వాళ్ళకి రిలాక్సేషన్ అని అవుతూ ఉంటుంది. నేను చెప్పానుగా నిద్ర అనేది పడుతుంది అని. చూసారా ఫ్రెండ్స్, ఈ నా మసాజ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే హ్యాండ్ మసాజ్ నేను చేస్తాను, బ్యాక్ నెక్ మసాజ్, తర్వాత నెయిల్ ట్రీట్మెంట్స్, పింపుల్ ట్రీట్మెంట్స్ అటువంటివన్నీ కూడా నేను చేస్తానండి. క్లినికల్ వైజ్ అన్ని ట్రీట్మెంట్స్ నేను చేస్తాను. బట్ మీ అందరూ నా వీడియోస్ చూస్తూ ఉండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అటువంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో చూసారా, మనకి చెవులు కూడా బ్యాక్ సైడ్ అంతా నల్లగా ఉంటుంది. ఇయర్స్ కూడా నేను మసాజ్ అయితే ఇస్తానండి. వాళ్ళకి మధ్య మధ్యలో వాటర్ అనేది డిప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీమ్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, అప్పుడు మసాజ్ జరగదు, వాళ్ళకి మండుతున్నట్టు ఉంటుంది. స్కిన్ మీద మంట పుట్టినట్టు ఎప్పుడు మసాజ్ చేయకూడదు. వాటర్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ, బాగా డ్రై స్కిన్ అయితే మిల్క్ కానీ యాడ్ చేసి మసాజ్ అయితే చేయాలి. ఒక సిస్టర్ అడిగారు మీ కర్డ్తో ఫేషియల్ చేయి చూపించమని, అది కూడా నేను చూపిస్తానండి. దీనికి వైట్ హెడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూసారా, ఈ నీడిల్ ఉంటుంది వైట్ హెడ్స్ రిమూవర్ అని, కమోడోన్ అంటారు దీన్ని, కమోడోన్. ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలండి. స్టీమ్ ఇచ్చి, మీకు స్టీమ్ నేనైతే చూపించలేదు. కోల్డ్ కంప్రెషన్, హాట్ కంప్రెషన్ అని ఉంటుంది. అయితే మన దగ్గర స్టీమ్ లేనట్టయితే టర్కీ టవల్లో వాటరు, వేడి నీళ్ళలో టర్కీ టవల్ ముంచి అది కొంచెం పిండి నోస్ మీద, నుదురు మీద, అప్పర్ లిప్ పైన వేసుకుంటే అవన్నీ ఆ వైట్ హెడ్స్ అన్నీ మెల్ట్ అవుతాయి. అప్పుడు మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. దాన్ని హాట్ కంప్రెషన్ అంటారు. అట్లాగే అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలి అంటే ఐస్ క్యూబ్స్ ఒక టర్కీ టవల్లో చుట్టి ఫేస్ మీద ఇస్తే అవి కోల్డ్ కంప్రెషన్ అంటారు. సో ఇప్పుడు తనకి స్టీమ్ ఇచ్చి వైట్ హెడ్స్ అయితే రిమూవ్ చేస్తున్నానండి. నుదురు మీద చూసారా, ఐబ్రో సెంటర్లో కూడా తనకి వైట్ హెడ్స్ ఉన్నాయి. మొత్తం వైట్ హెడ్స్ ఉండడం వల్ల, డెడ్ సెల్స్ ఉండడం వల్ల ఫేస్ అసలే రఫ్గా కనిపిస్తుంది, గ్లోనెస్ అనేది ఉండదు. వైట్ హెడ్స్ రిమూవ్ చేసేస్తే షైన్ అనేది ఎలా ఉంటుందో, ఫేషియల్ ఎలా ఉంటుందో అనేది వైట్ హెడ్స్ రిమూవ్ అయిన తర్వాత తెలుస్తుంది. చూసారా, తనకి అప్లై చేయకముందు చేసిన తర్వాత స్కిన్ తేడా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తేవాలని, మంచి మంచి ట్రీట్మెంట్స్ అన్నీ మీ అందరికీ నేర్పించాలని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా, ఎవరికైనా ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలన్నా, ఏ ప్యాక్స్ ఏమైనా కావాలన్నా A to Z నేను హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏవైనా ట్రీట్మెంట్స్ కావాలి అనిపిస్తే త్వరలో పెరుగుతో కూడా నేను మసాజ్ చేసి చూపిస్తానండి. మనం పెరుగుని ఎలా యూస్ చేసుకుంటే బాగుంటుంది హెయిర్కి, ఫేస్కి, నెయిల్స్కి, హ్యాండ్స్కి, అది కూడా నేను చూపిస్తాను. చూసారా ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. నాకైతే చాలా చాలా బాగా వచ్చింది. నేను చేశానని కాదు. చూసారా, అర్థమవుతుందా? ఐ డార్క్ సర్కిల్స్ కూడా తనకి ఎలా మసాజ్ చేయడం ద్వారా క్లియర్ అయిందండి. ఓకే అండి, బాయ్.